పేద ప్రజల కోసం జీవించి పేద ప్రజలను చైతన్యం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి కార్యాధ్యక్ష అధ్యక్షుడే పుచ్చలపల్లి సుందరయ్య. తనకున్న యావదాస్తులు పేద ప్రజలకు వచ్చినటువంటి గొప్పైన వ్యక్తి. మనిషి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో సమాజానికి చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. వీరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరు గిరిరాజాన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు వనపర్తి జిల్లా పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో రాజారాం సార్ గారు మరియు గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహశర్మ గారు, సామాజికవేత్త గంధం నాగరాజు గారు, రిటైర్డ్ టీచర్ రాములు గారు, మధు గారు, రాబర్ట్ గారు, శ్రీనివాసులు శెట్టి గారు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ గబ్బర్ సింగ్ గారు, ఈరోజు మన భారతదేశం కానివ్వండి, ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఆ రోజుల్లో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా వెలుగొందిన పుచ్చలపల్లి సుందరయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు, తర్వాత సామాజికవేత్త. ఆ రోజుల్లో సమాజాన్ని మొత్తం అవగతం చేసుకున్న వ్యక్తి. తర్వాత కమ్యూనిస్ట్ గాంధీగా పిలువబడే పుచ్చలపల్లి సుందరయ్య గారు నిరాడంబరుడు. ఆయన ఆ రోజుల్లో 1913 మే 1న అంటే ప్రపంచ కార్మిక దినోత్సవం రోజు ఆయన జన్మించాడు. మళ్ళీ అది రాసిపెట్టిందేమో కానీ ఆయన కార్మికుల కొరకే ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. ప్రస్తుతము పొట్టి శ్రీరాములు జిల్లాగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో విడవలూరు మండలం అలగానిపాడు అనే గ్రామంలో వెంకటరామిరెడ్డి శేషమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో తల్లి పోషణలో అక్కయ్య దగ్గర ఏలూరు, రాజమండ్రిలో ఆయన ఉన్నత మద్రాసులో విద్యాభ్యాసం చేశాడు. ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుడు గాంధీ చేస్తున్న స్వాతంత్ర పోరాటంలో ఆకర్షితుడై ఆయన అంటే 17 ఏళ్ల వయసులో 1930లో సైమన్ కమిషన్ సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహాల్లో పాల్గొని, అంటే చిన్నవాడు కదా జైలుకి వెళితే బోస్టర్ స్కూల్లో ఉంచాడు. ఆ సందర్భంగా ఆయనకు అక్కడ బోస్టర్ స్కూల్లో అక్కడ జైల్లో అమీర్ హైదర్ ఖాన్ ఇంకా కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడి కమ్యూనిస్టుగా ఆ సిద్ధాంతాలు నచ్చి తర్వాత విడుదలైన తర్వాత తన స్వగ్రామానికి వచ్చి అక్కడ వ్యవసాయ సంఘటిత కార్మికులను ఏకం చేసి వాళ్ళ సేవలో తరించాడు. తన తండ్రి ద్వారా సంక్రమించిన వాళ్ళ తండ్రి భూస్వామి ఆస్తినంతా ప్రజలకు త్యాగం చేశాడు, భూములన్నీ. తర్వాత ఆయన భూములు త్యాగం చేసిన తర్వాత వివాహం చేసుకోవాలనుకొని పెళ్లి చేసుకుంటాడు నీలా అనే కమ్యూనిస్టు నాయకురాల్ని కూడా. తర్వాత తనకు సంతానం కలిగితే స్వార్థం పెరుగుతుందనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటాడు, త్యాగశీలి. తర్వాత ఆయన ఆ రోజుల్లో రెడ్డి అనే ఆయన పేరు సుందరరామిరెడ్డి, రెడ్డి అనే కుల సూచిక కుల వ్యవస్థను నిరసిస్తూ అది తొలగించుకుంటాడు. తర్వాత ఆయన ఆ రోజుల్లో సిపిఐ అంటే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తర్వాత అదే మార్క్సిస్ట్ పార్టీ లీల గారు కూడా అందులో పనిచేశారు. కేరళ నాయకులు ఈఎంఎస్ నమూద్రిపాద్ కృష్ణ ఇలాంటి పెద్ద నాయకులతో పనిచేసి 1952, 67 ఆ ప్రాంతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు, శాసనసభ సభ్యుడిగా, విధాన సభ్యుడిగా ఉన్నాడు. పార్లమెంటు నిరాడంబరత ఆయనది. సైకిల్పై వెళ్ళి అక్కడ పార్లమెంట్ హాల్లో చెప్రాశీలు పెట్టి స్థానంలో తన సైకిల్ నుంచి పార్లమెంట్కి వెళ్ళేవాడు. అందుకే సుందరయ్య గారి గురించి చాలామంది అంటారు, అంటే గాంధీ నిరాడంబరత, ప్రకాశం పంతులు ప్రజా సాన్నిహిత్యము, తర్వాత పటేల్ పట్టుదల, తర్వాత నెహ్రూ వంటి రాజకీయ పరిణితి ఆయనకున్నాయని, నెహ్రూ గారే పార్లమెంట్లో ప్రధానమంత్రి సుందరయ్యను చాలా గౌరవించేవాడు. ఆయన నిరాడంబరత నచ్చి అటువంటి నాయకుడు అరుదుగా ఉంటారని ఆ సందర్భంగా ఎన్నో సభల్లో ఆయన మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా ఆయన పరిణితికి ఆలోచించేవారు, ఇంత సామాజికవేత్త, నిరాడంబరుడు, కమ్యూనిస్టు నాయకుడని. కనుక ఈ విధంగా సుందరయ్య గారు మొత్తం ఆయన జీవించినంత కాలం అంటే 1913 మే 1న పుట్టి 1985 మే 19న మద్రాస్ అపోలో ఆసుపత్రిలో ఆయన మరణించడం సహజ మరణం. కనుక సుందరయ్య అంటేనే కమ్యూనిస్టుకి సింబాలిజంగా ఈరోజు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో సుందరయ్య భవన్, విజ్ఞాన కేంద్రం, ఆడిటోరియం, పార్క్
ఏ సభలైనా అన్ని రాజకీయ పార్టీలు, ఒక కమ్యూనిస్టులే కాదు అన్ని రాజకీయ పార్టీలు, సాహిత్య సభలు అన్నీ అక్కడ నడుస్తాయి. కనుక సుందరయ్య వంటి నిరాడంబరత, ఆయన ఆదర్శాన్ని ఈనాటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకొని అటువంటి జీవితాన్ని గడిపి ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఆ రోజుల్లో ఆ నెల్లూరు పొట్టి వాళ్ళ గ్రామంలో ఆ కావడిలో నిత్యావసర సరుకులు మోస్తూ ప్రజలకు ఇచ్చేవాడు. అంటే ఉదారంగా ఇటువంటి సామాజిక సేవలో తరించిన సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజం, యువత, రాజకీయ నాయకులు అటువంటి నాయకుల ఆదర్శాలను సమస్త ప్రజలకు తెలియజేయాలని